దేవి నవరాత్రుల్లో భాగంగా కాకినాడ రూరల్ రమణయ్యపేట శ్రీపీఠం ఆధ్వర్యంలో సామూహిక కుంకుమ అర్చనలు, యాగాలు, హోమాలు నిర్వహిస్తున్నామని శ్రీపీఠం ఉపాసకులు స్వామి పరిపూర్ణానంద సరస్వతి తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహించే యాగశాలలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది సామూహిక కుంకుమ పూజలు, సాయంత్రం సమయంలో అర్చనలు, యాగశాలలో యాగాలు నిర్వహిస్తామని, అమ్మవారిని శక్తి స్వరూపునిగా కొలిచే దసరా నవరాత్రుల్లో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 54,000 మంది రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని, 100 కోట్ల కుంకుమ అర్చనలు చేసే దిశగా ప్రతి సంవత్సరం దసరా నవరాత్రుల్లో కుంకుమ అర్చనలు నిర్వహించి రాబోయే 5-6 సంవత్సరాలలో 100 కోట్ల కుంకుమ అర్చనలు పూర్తి చేసి దేశం గర్వించే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, ఇతరత్ర మాధ్యమాల ద్వారా ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి, భక్తుల్లోకి ప్రధానంగా తీసుకెళ్లగలిగే మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో విచ్చేసిన వారందరికీ కూడా స్వాగతం. ఈసారి ప్రతి సంవత్సరం మనం దేవీ నవరాత్రులు జరుపుకుంటూ ఉంటాం. కానీ ఈసారి గత సంవత్సరం 2023 కార్తీక మాసంలో 30 రోజులు మనం ఏదైతే మహాశక్తి యాగం నిర్వహించామో 100 కోట్ల కుంకుమార్చన అనేది ఒక వేదికగా ఏర్పడి చేయడం అనేది భారతదేశ చరిత్రలో ఒక అత్యంత కీలకమైనటువంటి ఘట్టం. ఆ ఘట్టాన్ని పురస్కరించుకుని ఈ ప్రాంతంలో సుమారు 1000 కోట్ల కుంకుమార్చన చేసే దిశగా మరోమారు ఇప్పుడు ఈ దేవీ నవరాత్రుల్లో 100 కోట్ల కుంకుమార్చన పూర్తి చేయాలని, అంటే 200 పూర్తవుతుంది. ఇలా ప్రతి ఏడాది దేవీ నవరాత్రుల్ని మనం వేదికగా చేసుకుని 100 కోట్ల కుంకుమార్చన చేయడం ద్వారా ఒక 10 ఏళ్లలో, అంటే బహుశా మేము 10 ఏళ్ళు అనుకోవడం చాలా ఎక్కువ దూరం అనిపిస్తుంది. ఎందుకంటే గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరమే మాకు 54,000 రిజిస్ట్రేషన్లు అయిపోయాయి. ఇప్పటికీ ప్రతినిత్యము దాంట్లో వచ్చేవారి సంఖ్య ఆడవాళ్ళు కాబట్టి ఇంట్లో కొన్ని వాళ్ళకి శారీరకమైన, భౌతికమైన, గృహపరమైన ఏదైనా ఆటంకాల, అవాంతరాలు ఉన్నా ఖచ్చితంగా 35,000 నుంచి 40,000 మంది అటెండ్ అవుతారనేటువంటిది, దీంట్లో పాల్గొంటారు ప్రతినిత్యం అనేది అనుకుంటున్నాం. ఇదే సంఖ్య ఇలా కొనసాగుతూ ఏడాదికి పెరుగుతూ పోతే ఖచ్చితంగా 5 ఏళ్లలో 6 ఏళ్లలో ఆ 1000 కోట్లు అనేది పూర్తి చేయొచ్చు. సో ఇన్ని కోట్ల కుంకుమార్చన జరిగినటువంటి వేదిక, అలాగనే ఇక్కడ ఈ దేవీ నవరాత్రుల్లో ప్రధానంగా అంతమంది భక్తులకి కార్యక్రమం అయిన తర్వాత ప్రశాంతంగా మహాప్రసాదం అమ్మవారిని తీసుకునేదానికి అన్ని వేల మందికి ఈసారి ప్రాంగణం వేరుగా పెట్టి ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది, గతంలో కూడా ఎప్పుడు ఇబ్బంది రాలేదు. అన్ని వేల మంది హాయిగా 1:30లో భోజనం చేసి వెళ్లారు. ఇప్పుడు 40,000 నుంచి 50,000 మంది కూడా హాయిగా సునాయాసంగా కూర్చుని కార్యక్రమంలో పాల్గొని ఏ రూపాయి కట్టక్కర్లేదు. వాళ్ళు పూర్తిగా ఉచితంగా కుంకుమ మేమే అందిస్తున్నాము. వాళ్ళు వస్తారు, కుంకుమ ప్రసాదం తీసుకుంటారు, అర్చన చేసుకుంటారు, మళ్ళీ తిరిగి అమ్మవారికి ఆ కుంకుమ సమర్పిస్తారు, వెళ్ళిపోతారు, ప్రసాదానికి వెళ్ళిపోతారు. అన్ని వేల మందికి ఒక గంటన్నరలో చాలా సాఫీగా, హాయిగా, ఏ రకమైన అవాంతరాలు లేకుండా మహాప్రసాదం కూడా స్వీకరించి వెళ్లేలాగా ఒక బృహత్తరమైనటువంటి ఏర్పాట్లు మా దగ్గరున్న వనరులతో, వసతులతో, భక్తులు, దాతలు, మాకున్నటువంటి పోషకుల సహకారంతో యథాశక్తికి మించి ఇంకా ఎక్కువనే చేయడం జరిగింది.